ఆస్తుల కోసం సునీత, అధికారం కోసం చంద్రబాబు, వైఎస్ వివేకానంద చంపింది ఎవరు? అయితే ఇప్పటికీ 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోయినాక కూడా ఇవే వార్తలు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవే వార్తలు చూడాల్సి వస్తుంది. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము. 5 ఏళ్ల పాటు ఎందుకు దానిపైన నిజాలు నిగ్గు తేల్చలేదు అనేటువంటి విషయం పైన ఎవరికైనా అనుమానం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ప్రభుత్వం మీది సొంత బాబాయి హత్య చేసింది ఎవరు? అవసరమైతే పోలీసులు, సిబిఐలు అందరు ఉంటారు. చిన్న మర్డర్ను, చిన్న చిన్న అంశాలను చెప్పేటువంటి పోలీస్ వ్యవస్థ ఉండి మాట్లాడేటువంటి దాంట్లో ఫోన్లు, లొకేషన్లు, వాటికి సంబంధించినటువంటి అన్నీ దొరికినటువంటి ఇంత దీనికి సంబంధించినటువంటి సాంకేతికత ఉన్నా కూడా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? వీళ్ళందరి మీద అనుమానాలు ఉన్నాయి. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్ రెడ్డి, దీనికి సంబంధించి ఆస్తులకు సంబంధించిన కొట్లాటలు ఎక్కడైనా ఉంటాయి. ఆస్తుల కోసమే చంపితే ఆస్తుల కోసమే చంపారు అనేటువంటి నిజాన్ని నీకు తెలిసాలి. ఎన్నాళ్ళ పాటు సాగదీస్తారు దీనికి సంబంధించినటువంటి అంశం పైన? చాలా చిన్న ఇష్యూ. అది జరిగింది మర్డర్ అనేటువంటి విషయం మాత్రం అందరికీ తెలుసు. అది మర్డరే జరిగింది, లేకపోతే ఇంకొకటి కాదు.